Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barackamba. We've been here, we've been there, Vekas been just everywhere. కాళేశ్వరం ప్రాజెక్టులో గోల్మాల్ ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ స్పీడప్ చేసింది. ఇప్పటివరకు 50కి పైగా అఫిడవిట్లు కమిషన్ ముందుకొచ్చాయి. అవి దాఖలు చేసిన అధికారులను క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. ఈ వారంలో గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ప్రభుత్వ పెద్దలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఆర్థిక అంశాలపై కమిషన్ దృష్టి సారించినట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ న్యాయ విచారణ తిరిగి ప్రారంభమైంది. బీఆర్కే భవన్లో జరిగిన విచారణకు గత ప్రభుత్వంలో ప్రాజెక్టు కోసం గతంలో పనిచేసిన ఐఏఎస్ వికాస్ రాజ్, మాజీ ఐఏఎస్ రజత్ కుమార్ హాజరయ్యారు. జలవనరుల సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ కూడా కమిషన్ ముందుకు వచ్చారు. తన దగ్గరున్న సమాచారాన్నంతా విచారణ కమిటీకి సమర్పించారు. ఈ క్రమంలో గత ప్రభుత్వ పెద్దలకు నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. విచారణలో భాగంగా పలువురు అధికారులు, ఇంజనీర్లు, ప్రైవేటు వ్యక్తులకు సమన్లు జారీ చేసే ఛాన్స్ ఉంది. ఈ విచారణ 2 వారాల పాటు కొనసాగనుంది. అఫిడవిట్ల ఆధారంగా తదుపరి విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రెడీ అయ్యింది. అయితే ఇప్పటికే ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఉన్నతాధికారులు, రిటైర్డ్ ఇంజనీర్లు, ఇతరులను విచారణ చేసిన కమిషన్ వారి నుంచి అఫిడవిట్లు స్వీకరించింది. అయితే మాజీ సీఎస్ మినహా మిగతా అందరూ కమిషన్కు తమ వాదనలను అఫిడవిట్ల రూపంలో సమర్పించారని తెలుస్తోంది. వాటన్నిటినీ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుందని సమాచారం. సాంకేతిక అంశాలపై కసరత్తు దాదాపు పూర్తి చేసిన కమిషన్ ఇక ఆర్థిక అంశాలపై కూడా దృష్టి సారించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ నెలాఖరితో పీసీ ఘోష్ పదవీకాలం ముగియనుంది. కానీ ఎంక్వైరీ రిపోర్టును అందించడానికి మరికొంత టైం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే మరో 2 నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ గడువు ఈ నెలతో ముగియనుంది. ఈ క్రమంలో కమిషన్ పదవీకాలాన్ని ప్రభుత్వం ఇంకొంతకాలం పొడిగించే అవకాశం ఉంది.